అద్భుతమైన స్పీచ్ ఇవ్వడానికి మా మామయ్య గారు అజయ్ ఘోష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తారు. అంతే కదా, మనం హే బలవంతులో చేసిన మీరు నా మామయ్యగానే కదా కాదా? ఒక రంగస్థలం అండ్ అలానే పుష్ప ఇలాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలో కనిపించినటువంటి మా అజయ్ ఘోష్ గారు హలో అయ్యా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా దర్శకులు హరీష్ శంకర్ గారికి, దశరథ్ గారికి, దేవిప్రసాద్ గారికి, మా హీరో నరేష్ గారికి, అంటే ఆయనతో 2 సినిమాలు తీశాను నేను. ఆ తర్వాత తిరువిధి గారికి వచ్చిన ముఖ్యంగా పాత్రికేయులు వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారాలు అయ్యా. సినిమా అయితే కుటుంబం మొత్తం కలిసి ఆనందంగా చూడొచ్చు. ఇంకో గొప్ప విషయం కూడా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చెప్పచ్చా తర్వాత చెప్పాలా? టికెట్ 100 రూపాయల లోపే, మల్టీప్లెక్స్లు కానీ ఎక్కడన్నా కానీ. 90 రూపాయలా 90? 99 రూపాయలు. ఆ ట్యాక్స్ ఏదో ఉంటుందంట, 105 రూపాయలు అయిద్దంట. రేట్లు లేవు, మామూలుగానే ఉంటాయి. అందరూ చూడొచ్చు. దయచేసి సినిమా హాల్కి వచ్చి సినిమా చూడండి. మీరు పెట్టిన డబ్బులకి త్రిపుల వినోదం ఉంటుంది ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. మంచి కొత్తోడు నరేష్ బాగా చేశాడు. అట్టనే మా బొత్తోడు బెహరా ప్రసాద్, ఇక ఈయన దేవిప్రసాద్ గారంటే చెప్పే పనిలే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దశరథ్ గారితో నేను చేశాను, అది ఆనందం. ఇక ఈ తిరువీధి అంటే తిరుగులేదు నాకు. ఈ తిరువీధిని చూస్తుంటే డైరెక్టర్ గారు విజయ్ సేతుపతి గుర్తుకొస్తుంటాడు ఆ మనిషిని చూస్తుంటే. కొన్ని సీన్లు అయితే బలి చేశాడయ్యా. ఏడుపు వచ్చేది అసలు. కొన్ని సీన్లు అయితే అసలు నాకు ఇదేంద్ర స్వామి ఇట్ట చేస్తున్నాడు అని చెప్పేసి కళ్ళము నీళ్ళు వచ్చినాయి. అట్టా చేశాడు, బాగా చేశాడు. కాబట్టి అందరూ ఈ ట్రైలర్ లాంచ్ దీనికి ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. సినిమా 17వ తారీఖు థియేటర్లో వస్తుందయ్యా. ఖచ్చితంగా టికెట్ మామూలు రేటే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సినిమాను చూసి ఆదరించి ఈటీవీ విన్ మెయిన్గా. ఇక ఈటీవీ విన్నోళ్ళు అంటే చెప్పేది ఏముంది, అదొక పద్ధతి, దానికి సంస్కారం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ తర్వాత మా రాకేష్ గారు ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అజయ్ ఘోష్ గారు, మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మీ అద్భుతమైన వాయిస్తో ఒక డైలాగ్ చెప్తే బాగుండాలి. ఇందులో ఏం లేవు అసలు. నాకు ఎందుకు అంత బెదిరించినారు కదా కొడుకుని? షూటింగ్లో వరకే, దీని మీద చెప్పే అంత మా ఇది లేదు మనకి. ఓకే, సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇలాంటి ఒక ఎమోషనల్ సినిమాని, ఒక ఫన్ రైడింగ్ సినిమాని అసలు సంగతి ఇది ఇది అది వచ్చిన కాడి నుంచి మైండ్ బాగొట్టాడు ఆయన అసలు. తమ్ముడు అవుతాడో అన్న అవుతాడో తెలియదు కానీ రవి గారికి, నా తమ్ముడే తమ్ముడే రవి గారు ప్రొడ్యూసర్గా మారారు. ఆయన దానికి అదేంది స్టారా బోస్టారా హాట్స్టార్కి చేశారు. ఏంది దానికి చేసిన దాంట్లో నేను ప్రతినాయకుడిగా చేశాను. పెద్ద గొడవ అయిపోయింది మా ఇద్దరికి. ఏ సినిమాకి అయ్యా హరిశంకర్ గారు, ఏ సినిమాకి నేను సంతకాలు పెట్టలేదయ్యా ఇంతవరకు. మైత్రిలో కానీ ఎక్కడ కానీ మాటే అగ్రిమెంట్, అంటే మాట తప్పితేనే అగ్రిమెంట్. మాట మీద విలువ లేకపోవడమేగా. మహా అయితే ఒకటి సంతకం ఎదురు పెడతాం. 28 పేపర్లు ఇంత బౌండ్ తీసుకొచ్చి బయట పడేశారు. చేసింది 4 రోజులు. అది మొత్తం పేరాలు మొత్తం ఇంగ్లీష్లో ఉండే. ఏదో తెలుగులో ఎందుకు చెప్పండి రా స్వామి, దాని అర్థం అంటే ఒక్కరు చెప్పరు. అట్లా ఈ ఆశీర్వదించడానికి వచ్చిన మా రవి తమ్ముడికి మరి ఆయన వాక్కులు చాలా అవసరం ఈ సినిమాకి. కాసేపు ఆయన పిలువమ్మా. థ్యాంక్ యూ అజయ్.